దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. అక్టోబర్ 5. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి సువార్త 10:38. ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొద్ద నుండి తాను పొందిన సమస్తమును మనకి ఇయ్యగోరుచుంటను బట్టియే యోహాను సువార్త 15వ అధ్యాయంలో తన యందు విశ్వసించు వారిని గురించి ఇట్లు పలికెను, మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. మనము ఆత్మీయంగా ఎదుగు కొలది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్నేహమునందు ఆనందించుదుము, ధారాళముగా ఆయనతో మాట్లాడుదుము, సమస్త రహస్యములు ఆయనతో చెప్పుదుము. ఆయన కూడా ప్రేమగా మాట్లాడుచు అనుదినము క్రొత్త సంగతులెన్నో మనకు చూపించును. జ్ఞానులకును వివేకులకును మరుగుపరచబడిన సంగతులు పసి బాలురకు బయలుపరచబడినట్లు మత్తయి సువార్త 11:25లో మనకు జ్ఞాపకం చేయబడుచున్నది. 40 సంవత్సరముల కాలంలో దేవుడు అబ్రహామునకు 10 సార్లు ప్రత్యక్షమైనను. ప్రతి ప్రత్యక్షతలోనూ దైవ స్నేహంలోని ఒక నూతన రహస్యమును బయలుపరచను. వాస్తవంగా ఈ ప్రత్యక్షతలను దైవ స్నేహం యొక్క 10 మెట్లుగా పరిగణించవచ్చు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామునకు 2 సార్లు ప్రత్యక్షమైనట్లు ఇంతకు మునిపే చూస్తుమే. 3వసారి దేశం విడిచి ఒక క్రొత్త దేశమునకు వెళ్ళమని దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించను. కానీ లోతు అబ్రహాముతో వెళ్ళవలనని చెప్పలేదు. మానవ జాలిని బట్టి లోతును తనతో తీసుకొని వెళ్ళటకు అబ్రహాము సమ్మతించెను. కొంతకాలమునకు అబ్రహాము సేవకులకు లోతు సేవకులకు మధ్య కలహం వచ్చెను. ఆదికాండము 13:7. మానవ మమతలు ఎల్లప్పుడూ వివాదమునకు దారితీను. భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రు, బంధువులు మొదలగు వారి ఎడల ఉన్న ప్రతి మమత కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధపరచబడవలనని మనం జ్ఞాపకం ఉంచుకునవలను. అట్లు పరిశుద్ధపరచబడని ఎడల ఒకనాడు అది కష్టము తెచ్చును. ప్రైజ్ ద లార్డ్.